ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి చర్చ కొనసాగింది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధాలు జరిగాయి. అయితే ఈ మాటల యుద్ధాలు, ఈ ఫైరింగ్లు, ఈ చర్చ మొత్తం కూడా ప్రజా సమస్యల గురించో పద్ధతుల గురించో కాదు, పార్టీ ఫిరాయింపుల గురించి. మా పార్టీలోని ఎమ్మెల్యేని మీరు ఎట్లా చేర్చుకుంటారని కాంగ్రెస్ పార్టీ గతంలో జరిగిన విషయాన్ని బీఆర్ఎస్ పార్టీపై లేవనెత్తింది. బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీలోని ఎమ్మెల్యేని ఇప్పుడు మీరు ఎలా చేర్చుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీపై అంశాలు లేవనెత్తింది. మధ్యలో సబితా ఇంద్రారెడ్డి గురించి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలతో ఒక్కసారిగా సభ మొత్తం కూడా ఒక రణరంగంగా, ఒక వాడి వేడ చర్చ కొనసాగిందని చెప్పొచ్చు. టెంపరేచర్ హైక్లోకి వెళ్ళిపోయింది ఒకసారిగా. అయితే ఈ సభ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చర్చలో పాల్గొన్నారు. ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు కూడా మరోసారి చర్చనీయాంశం అవుతున్నాయి. మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబితా ఇంద్రారెడ్డి అంటూ రేవంత్ రెడ్డి మీడియా చిట్చాట్లో మాట్లాడారు. నన్ను కాంగ్రెస్లోకి రమ్మని అక్క ఎందుకు బీఆర్ఎస్లోకి వెళ్ళింది? నేను నామినేషన్ వేసే సమయానికి ఆమె బీఆర్ఎస్లోకి వెళ్ళింది. సబితపై వ్యక్తిగతంగా లేదు, ఆమె వ్యక్తిగతంగా మాట్లాడినందుకే నేను కూడా మాట్లాడానంటూ రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో పాల్గొన్నారు. 2018లో సునీత ప్రచారానికి వెళితే నాపై 2 కేసులు అయ్యాయి. సునీత మహిళా కమిషన్ చైర్పర్సన్ అయింది, ఎమ్మెల్యే కూడా అయింది, నాపై మాత్రం కేసులా అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్కు బాధ్యత లేదు, అధికారం ఉంటేనే కేసీఆర్ సభకు వస్తాడా లేదంటే సభకు రాడా? అతి చేస్తే శాసనసభ్యుల సభ్యత్వం కూడా స్పీకర్ రద్దు చేయొచ్చు. ఎస్, మరోసారి చెప్తున్నా, ఇక్కడ అతి చేస్తే శాసనసభ్యుల యొక్క సభ్యత్వం స్పీకర్ కూడా రద్దు చేయొచ్చు. కోమటిరెడ్డి సంపత్ల సభ్యత్వాలు రద్దు చేయలేదా? నిన్న కూడా 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీ తాగిపోయారు. ఎవరైనా కలవడం, మాట్లాడుకోవడం సహజం అంటున్నారు రేవంత్ రెడ్డి. మీడియా చిట్చాట్లో మోసం అనే పదానికి ప్రత్యామ్నాయంగా సబితా ఇంద్రారెడ్డి అంటూ మాట్లాడడం ఒక చర్చనీయాంశం. అయితే సునీత, ఎవరైతే ప్రస్తుత నర్సాపురం ఎమ్మెల్యే కొనసాగుతున్న సునీత లక్ష్మారెడ్డికి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు చూస్తే కనుక దాని గురించి కూడా ఆయన గతంలో తనకు సంబంధించి సపోర్ట్గానే ఉన్నాను, కానీ ఆవిడ మహిళా కమిషన్ చైర్మన్ నా మీద 2 కేసులు అంటే కూడా మాట్లాడారు. సో మొత్తం మీద ఈరోజు అసెంబ్లీ వాడివేడిగా సాగింది. మీడియా చిట్చాట్లో రేవంత్ మాట్లాడిన మాటలు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఒకసారి అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం. ఎస్ మధు, సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో మాట్లాడిన మాటలు పెద్ద సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి. ఒక్కసారిగా మాటలు హీట్ ఎక్కిచ్చాయి. సభలో మొత్తం కూడా వాడివేడి చర్చ కొనసాగింది. అది కాకుండా మీడియా చిట్చాట్లో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఎటువంటి చర్చ కొనసాగుతుంది, అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, సభలో కేటీఆర్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా మైక్ కట్ అయిన తర్వాత స్పీకర్ సభ అధ్యక్షుడైనటువంటి ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చారు స్పీకర్. సో వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైక్ తీసుకున్నారు. మాట్లాడుతూ కేటీఆర్ను ఉద్దేశిస్తూ ఒక మాట అన్నారు. నీ వెనకాల ఉన్నటువంటి అక్కలను మాటలను నమ్ముకుంటే బ్రతుకు జూబ్లీహిల్స్ బస్టాండ్ అనేటువంటి మాట మాట్లాడారు. సో ఇక్కడ పునాది పడింది ఈ గొడవకంతా కూడా, ఇక్కడ ప్రారంభమైంది. ఈ పాయింట్లో నుంచి భారీగా నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసన సభ్యులంతా కూడా. స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళేసి అక్కడ నినాదాలు చేస్తూ క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి అనేటువంటి డిమాండ్ చేశారు. అక్కడే కూర్చున్నారు. అక్కడ స్పీకర్ కొద్దిసేపు వీరిని వారించి మళ్ళీ అవకాశం కల్పిస్తాను వెళ్ళండి అంటూ ఇచ్చారు. సో తర్వాత సబితా ఇంద్రారెడ్డి మైక్ తీసుకున్నారు. ఆమెకు అవకాశం ఇవ్వడంతో ఆమె కూడా మాట్లాడుతూ అసలు ఆమె కూడా మాటల దాడి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన. ఏం మోసం చేశాను, ఎందుకు నా పైన పగబట్టారు, పదే నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది రాష్ట్రంలో, అందుకే ఆ సమస్యలను వేలెత్తి చూపిస్తూ ఉన్నాను, అందుకే నన్ను కార్నర్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి పర్సనల్గా. సందర్భము సమయం లేకున్నా కూడా అసలు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ మాట్లాడుతుంటే మా ప్రస్తావనను ముఖ్యమంత్రి తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముందంటూ సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతుండగానే ఆవేదనతో ఆమె మైక్ కట్ చేసి బట్టి విక్రమార్కకు మైక్ ఇచ్చారు. బట్టి విక్రమార్క మైక్ తీసుకొని బట్టి విక్రమార్క కూడా కాస్త ఆవేదనతో ఒక దళితుడిని సిఎల్పి నేతలుగా నియమిస్తే మమ్మల్ని మోసం చేసి వెళ్ళారు, ఏ మొహం పెట్టుకొని ఈరోజు సభకు వచ్చారు అనేటువంటి మాట మాట్లాడడంతో మరింత వేడి పెరిగింది. మళ్ళీ పోడియం దగ్గరికి వెళ్ళారు, నిరసన వ్యక్తం చేశారు, సభ వాయిదా వేశారు స్పీకర్. తర్వాత బట్టి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సభ ప్రారంభమైంది, అయినా పోడియం దగ్గర అదే నిరసన వ్యక్తం చేశారు. సో అదే నిరసనలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందింది. సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్. సో ఈ అంశానికి సంబంధించి మొత్తంలో అక్కలను నమ్ముకుంటే
బ్రతుకు జూబ్లీహిల్స్ బస్టాండే అనేటువంటి మాట పైన వీరంతా నొచ్చుకున్నారు, ఆవేదనతో ఇక్కడికి వచ్చారు. సబితా ఇంద్రారెడ్డి మీడియా పాయింట్లో కన్నీరు పెట్టుకున్నారు, ఏడ్చారు, ఆమె ఆవేదనతో మాట్లాడారు, కావాలనే టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అసలు నేనే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాను, మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయమని అడిగాను. ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీ వీయడానికి కారణాలు రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి అంతా చాలా స్పష్టంగా తెలుసు. నేను బయటికి వెళ్ళేలా ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది, నా కొడుకు టికెట్ ఇవ్వలేదు, ఎంపీ టికెట్ ఇస్తాననేటువంటిది, వీటన్నిటిని ఆమె మాట్లాడారు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నారు, ఇవ్వలేదు అనేటువంటి మాట్లాడుతూనే ఇదంతా మాట్లాడుతుంటే వీటన్నిటికీ సంబంధించి రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. సభ అయిపోయిన తర్వాత ఆయన ఛాంబర్లో చిట్చాట్ చేశారు. చాలా స్పష్టంగా సబితా ఇంద్రారెడ్డిని బట్టి విక్రమార్క చాలా స్పష్టంగా చెప్పారు, ఆమె మోసం చేసి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ నట్టు బట్టి చెప్పారని చెప్పుకుంటూనే నేను ఆమెను వ్యక్తిగత అనలేదు, ఆమె సబితా ఇంద్రారెడ్డి నన్ను వ్యక్తిగతంగా కార్నర్ చేసిన తర్వాత నేను మాట్లాడాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే నేను ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, మల్కాజ్గిరి నుంచి పోటీ చేయమని చెప్పారు. నేను పార్టీ టికెట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత నామినేషన్ వేసే కంటే ముందుగానే ఆమె కాంగ్రెస్ పార్టీ వీడి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. సో ఆ రకంగా ఆమె మోసం చేశారు, అందుకనే ఆ రకంగా మాట్లాడాల్సి వచ్చిందంటూ మాట్లాడుతూనే వీళ్ళ కోసం సబితా సునీత లక్ష్మారెడ్డి కోసం నేను పోరాటం చేస్తే గ్రౌండ్ లెవెల్లో నా పైన 2 కేసులు అయ్యాయి, ఇప్పటికీ ఆ కేసులు ఇంకా ఉన్నాయి, ఈరోజు నేను ముఖ్యమంత్రి అయినా నా పైన కేసులు అలాగే కొనసాగుతున్నాయంటూ మాట్లాడారు. సో వీటన్నిటినీ మెన్షన్ చేస్తూనే త్వరలో రానున్న రోజుల్లో శాసనసభ సభ్యత్వాలు రద్దయ్యే అవకాశం ఉందని చెప్పారు. 2014 తర్వాత అటు సంపత్ కుమార్, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు సభలో. వారిద్దరిని పూర్తిగా వారి శాసన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ గతంలో స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే పదే పదే పోడియాన్ని చుట్టుముట్టడము, నిరసన వ్యక్తం చేయడము, వీటన్నిటిని సభ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని చెప్పేసి వారిపైన పూర్తిగా వేటు వేసినటువంటి సందర్భం మనకు కనిపించింది. సో అలాంటి పరిస్థితి మళ్ళీ స్పీకర్ దగ్గర ఉంది, అది డెఫినెట్ గా జరగబోతుందనే ఒక మాట చెప్పడంతో ఎవరిని ఉద్దేశించి మాట్లాడుంటారు బహుశా? ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు పోడియం దగ్గరికి వెళ్ళారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టు ఆ టేబుల్ ముందు ఆయన టేబుల్ దగ్గరకు వెళ్ళి నిరసన వ్యక్తం చేశారు, కూర్చున్నారు, అక్కడే నినాదాలు వ్యక్తం చేశారు. సభను నడవనీయకుండా చేస్తారంటే సభకు ఉండాల్సినటువంటి నియమాలు నిబంధనలను అతిక్రమించారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు. సో వారిపైన అంటే ఎవరు లీడ్ చేస్తున్నారో, కేటీఆర్ సభలో ఉన్నటువంటి ఇంకా ఇతరకు సంబంధించినటువంటి పాడి కౌశిక్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి ఎవరు లీడ్ చేస్తూ ఉన్నారు, వారి సభ్యత్వాలు రద్దయ్యేటువంటి అవకాశం ఉందంటూ ఆయన సూత్రప్రాయంగా పేర్లు తీసుకోకుండా చెప్పారు. గతంలో 2014కు సంబంధించినటువంటి అసెంబ్లీ సెషన్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ఇద్దరు ముందు ఉండడంతో వారిద్దరి సభ్యత్వాలు రద్దు చేశారు గతంలో. సో వీళ్ళను అదే రకంగా రద్దు చేసే అవకాశం ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్లో భాగంగా మాట్లాడుతూనే ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి వ్యక్తిగతంగా ఎక్కడ కూడా నేను టార్గెట్ చేయలేదు, నన్ను అన్నందుకే నేను అన్నానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్లో భాగంగా చెప్పారు. సో మొత్తానికి ఒక పెద్ద నిన్న కూడా సుమారుగా 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీ తాగి వెళ్లారు, ఎవరైనా కలవడం మాట్లాడుకోవడం సహజం అంటూ మాట్లాడు అంటే ఇదొక ఇండికేషన్ చెప్పొచ్చా మరికొంతమంది కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రాబోతున్నారనే విషయానికి ఈ యొక్క మాట ఇండికేషన్ చెప్పుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ ఎందుకంటే నిన్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ పార్టీకి వచ్చారు. ఆయన కేటీఆర్తో మాట్లాడారు, నేను బీఆర్ఎస్లోనే ఉంటాను, బీఆర్ఎస్తో పాటు కంటిన్యూ అవుతాను, కాంగ్రెస్ పార్టీలో నాకు గౌరవం లేదు, నేను తిరిగి వస్తున్నానంటూ ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా తర్వాత ఇంకో 2-3 ఎమ్మెల్యేల పేర్లు వినిపించాయి. ఆ నేపథ్యంలో కామన్గా వెళ్ళి కలుస్తుంటారు, లాబీల్లో ఒకరితో పరిచయాలు ఉంటాయి కాబట్టి నిన్న కూడా 10 మంది దాకా నాకు దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వివిధ పనుల నిత్యా వాళ్ళు వచ్చారు, టీ తాగారు, చాలాసేపు మాట్లాడారు. సో దీన్ని లింక్ పెట్టడానికి లేదు, ఎవరైనా అవసరాల కోసం రావచ్చు అంటూ మాట్లాడారు. సో సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం ముఖ్యమంత్రి కూడా చాలా సీరియస్గా ఉన్నారు, సభను వాయిదా వేసి వెళ్ళిపోయారు స్పీకర్ కూడా. కాబట్టి రానున్నటువంటి రేపు జరగబోయేటువంటి సభలో కూడా మళ్ళీ ఇదే గందరగోళం ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇంత గందరగోళంలో కూడా ద్రవ్య వినిమయ సంబంధించినటువంటి బిల్లు పాస్ చేశారు, సభను వాయిదా వేసి వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రి కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, వారు చేస్తూ ఉన్నారు డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులకు ఎక్కడ తగ్గేది లేదు, సభ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపైన చర్యలు కూడా తీసుకుంటామంటున్నారు. ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డికి సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా కావాలని చేయలేదు, ఆమె చెప్పిన దానికి నేను ఆన్సర్ చెప్పానంటూ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. మధు, అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా మీడియా పాయింట్ దగ్గర పెద్ద ఎంగేజ్ కనపడింది. అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెయిట్ చేయడం, మైక్ కోసం వెయిట్ చేయడం, ఆ తర్వాత బీజేపీ కూడా అక్కడ క్యూలో నిలబడడం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా చాలా మంది కూడా అక్కడ కొత్తగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది మాట్లాడారు, బీఆర్ఎస్ పార్టీని ఎక్కుపెడుతూ వారంతా కూడా మాట్లాడడం జరిగింది. సో ఇదంతా ఎంగేజ్మెంట్ మీడియా పాయింట్ దగ్గర ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలు జరుపుకోవడం అని కూడా చూసాం. సో ఈ నేపథ్యంలో రేపు జరగబోయే సభలో బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి వ్యూహరచనతో రాబోతోంది, ఏ రకంగా దాడి చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ పైన?
100% ఆల్రెడీ స్టేట్మెంట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ కానీ తర్వాత సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఓపెన్గా చెప్పారు. మేము మీడియా పాయింట్ దగ్గరికి మాట్లాడడానికి వస్తే కావాలనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఎంగేజ్ చేశారు. ఇదే మీడియా పాయింట్ని ఎంగేజ్ చేసి కావాలని మేము మాట్లాడనీయకుండా సందర్భం లేకపోయినప్పుడు కూడా సభలో వారిదే పై చేయండి, కనీసం మీడియా పాయింట్లోనన్నా మాట్లాడదాం, అక్కడ మా గొంతు నొక్కారు, మైక్ ఇవ్వలేదు, ఇక్కడ మాట్లాడదామని వస్తే కూడా ఇక్కడ కూడా మాకు వాయిస్ ఇవ్వకుండా సందర్భం లేకుండా ముఖ్యమంత్రిని పొగుడుతూ గంట సేపటికి పైగా వాళ్ళే మాట్లాడారు. దానివల్ల మేము మాట్లాడలేకపోయామంటూ అక్కడ బ్యాక్ సైడ్ అక్కడ ఎక్కడైతే నిల్చున్నారో అటునుంచే అక్కడే మీడియాతో మాట్లాడి వెళ్ళిపోయారు సబితా ఇంద్రారెడ్డి. నిజంగానే వారి తర్వాత బీజేపీకి సంబంధించిన సభ్యులుండే, కాంగ్రెస్ తర్వాత బీజేపీ తర్వాత బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడాల్సి ఉండే. కావాలనే కాంగ్రెస్ పార్టీ సభ్యులు పూర్తి సమయాన్ని తీసుకోవడంతో మీడియా పాయింట్లో బీజేపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కూడా తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు పార్టీ ఆఫీస్లో మీడియా సమావేశం పెట్టుకోవడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఇక్కడే మాట్లాడారు. సో సభలో అవకాశం ఇవ్వలేదు, మైక్ ఇవ్వమంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిపోయారు. ఇక్కడ మాట్లాడదామంటే వారి ఎమ్మెల్యేలు పంపించి మాకు అవకాశం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా అంటే అసెంబ్లీ సెషన్లో కానీ ప్రజాక్షేత్రంలో కానీ మహిళలను అవమానపరిచినటువంటి ప్రభుత్వం పైన పోరాటానికి సిద్ధంగా ఉంటామంటూ స్టేట్మెంట్ చేశారు. రేపు కూడా సభలో క్షమాపణ కోసం బీఆర్ఎస్ పార్టీ సభ్యులు, శాసనసభ్యులు అటు ముఖ్యమంత్రి తర్వాత బట్టి క్షమాపణ చెప్పాలనేటువంటి అంశం పైన పట్టుబట్టే అవకాశం ఉంది. రైట్ మధు. సో మొత్తం మీద సభ వేడెక్కింది. ఈరోజు అది రణరంగంగా మారింది. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. రేవంత్ రెడ్డి మాటలతో మొదలైంది ఆ ముసలం. ఇక ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రియాక్ట్ అవ్వడం, స్పీకర్ పోడియం చుట్టుముట్టడం, నినాదాలు చేయడం, క్షమాపణ చెప్పాలంటే వారంతా కూడడంతో సభ మొత్తం కూడా రసాభాసగా మారింది. అయితే ఇక్కడ ఈ సభలో జరిగినటువంటి విషయాలు పద్దుల కోసమో, ప్రజా సంక్షేమం కోసమో, ప్రజా సమస్యల కోసమో కాదు, వ్యక్తిగత దూషణలకి నిలయంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పుడైతే ఈ గంట సేపు ఏదైతే సభ సమరంగా మారిందో అక్కడ జరిగిన ఒకే ఒక్క అంశం, ఎందుకు మా ఎమ్మెల్యేలను గతంలో మీ పార్టీలో చేర్చుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తింది బీఆర్ఎస్ పార్టీ పైన. ఇక బీఆర్ఎస్ పార్టీ ఏమో ప్రస్తుతం మా ఎమ్మెల్యేలు మీరు ఎందుకు చేర్చుకుంటారంటూ అటు కాంగ్రెస్ పార్టీ విషయంలో మాట్లాడడం జరిగింది. మధ్యలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో నిల్చొని సభానాయకుడిగా కేటీఆర్ మీరు పదే మీ వెనకాలన్నటువంటి అక్కలను నమ్ముకుంటున్నారు,